టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో తొక్కిసలాట కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతురాలు రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ కు సంబంధం లేదన్నారు. కేసును తాను ఉపసంహరించుకుంటారని తెలిపాడు. ఇక అల్లు అర్జున్ విడుదల చేయాలంటూ కోరాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. రెడ్డిగా అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఎవరైతే తొక్కిసలాటలో చనిపోయారో ఆమె భర్త స్పందించారు, లేటెస్ట్ గా స్పందించారు. దీనిపై ఒకవేళ కేసును ఉపసంహరించుకుంటాను, ఈ విషయానికి సంబంధించి నాకు అసలు తెలీదు, హాస్పిటల్లోనే ఉన్నాను, పోలీసులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చేయలేదు, అల్లు అరెస్టు జరిగిందంటూ కూడా ఆయన ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో క్లియర్ గా చెప్తున్నారు నేను కేసును ఉపసంహరించుకుంటా అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్ మొబైల్లోనే చూడడం వల్ల తనకి ఇన్ఫర్మేషన్ తెలిసిందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ హిమబిందు. అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం రకరకాల టర్న్ తీసుకుంటోంది. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయంలో కీలకం అంటే యాక్చువల్ గా ఈ అరెస్ట్ కి సంబంధించి కేసు పెట్టినటువంటి రేవతి భర్త ఏదో తొక్కిసలాట చనిపోయిందో రేవతి భర్త భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తనకు తెలియదని, ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని అసలు ఊహించలేదని, కేవలం టీవీలో మీడియాలో వచ్చిన వార్తలు చూసి తెలుసుకున్నానని, చాలా ఇది బాధాకరము. ఎందుకంటే మేము అతను అల్లు అర్జున్ అభిమానం కాబట్టి మొదటి రోజు అంత జనాలున్న సినిమాకు వెళ్ళాము. ఈ నేపథ్యంలోనే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి రేవతి చనిపోయింది. ఈ సంబంధించి దుర్ఘటన వెంట మొత్తం కూడా కొంత నిర్లక్ష్యం కారణంగా నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసు నమోదు చేశాను. కానీ ఈ కేసు ఇంత దూరం వస్తుంది, అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని అసలు ఊహించలేదు. వీలైతే నేను ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఇప్పుడు భాస్కర్ రేవతి భర్త భాస్కర్ ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు భాస్కర్ ప్రకటన పట్ల పోలీసులు ఏం చేస్తారు? ఇప్పటికే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ కు విధించింది. ఈ నేపథ్యంలో అతను చెంచల్ కూడా జైలుకు తరలించడానికి కూడా సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఈ మొత్తం వ్యవహారం మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం కొద్ది నుంచి మాత్రం నాటకీయ పరిణామాలుగా కొనసాగుతుంది, రకరకాల టర్న్ తీసుకుంటుంది. సేపటి క్రితం పొలిటికల్ టర్న్ తీసుకోగా ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ఎందుకంటే ఉన్నట్టుండి ఏకంగా ఎవరైతే మృతురాలు బాధితురాలు చనిపోయిందో వాళ్ళ భర్త ఏకంగా భాస్కర్ లైన్ లోకి వచ్చేసి నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరము, అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి మీడియా ముఖంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు కొత్త ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఏం జరుగుతుంది అనే స్వయంగా ఎవరైతే బాధితులు ఉన్నారో కేసు పెట్టిన వ్యక్తే విత్డ్రా చేసుకుంటారన్న నేపథ్యంలో అసలు కోర్టులు ఏం చేయబోతాయి, పోలీసులు ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతన్ని అల్లు అర్జున్ చెంచల్ కూడా దీనికి తరలించడానికి సిద్ధపడుతున్నారు. హైకోర్టులో కూడా వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం రకరకాలుగా జరుగుతుంది. ఈ పరిణామంలో మొత్తంలో ఇప్పుడు భాస్కర్ అనేది కొత్త ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ టర్న్ ఎటు తీసుకుంటుందో మాత్రం కొద్దిగా దీనికి సంబంధించి భాస్కర్ సంబంధించిన
స్టేట్మెంట్ పైన ఇటు అల్లు అరవింద్ కావచ్చు, అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు, కూడా న్యాయశాలను కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఏకంగా బాధితుడు వచ్చి ఆ మీడియా ముఖంగా అఫీషియల్ ముందుకు వచ్చి తను విత్డ్రా చేసుకుంటాను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కనుక చూస్తుంటే ఈ కేసు నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పేసి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటికే రకరకాలుగా, ఎందుకంటే పోలీసులు కూడా ఆ బెనిఫిట్ షోకి సంబంధించి మేము అధికారికంగా రిక్వెస్ట్ పెట్టుకున్నాము. ఆ రిక్వెస్ట్ సంబంధించి పోలీసులు భద్రత కల్పిస్తున్నట్టు మాకు ఒక అఫీషియల్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అని చెప్పేసి ఇటు అల్లు అర్జున్ కావచ్చు, అదేవిధంగా ఆ పుష్ప టీం సభ్యులు సందా థియేటర్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఒక రకంగా భద్రతా వైఫల్యం కారణమని పోలీసులు దీని అంతటి కారణం బెనిఫిట్ షోకు అనుమతి తీసుకోలేదు. అదేవిధంగా ఇంత పెద్ద జనాలు వస్తారు, ఆ జనాలకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వకుండా అదే సమయంలో స్టార్ హీరో ఐకాన్ స్టార్ అని ఉంటే అల్లు అర్జున్ కూడా అక్కడ రావడము వల్ల ఇదంతా జరిగింది. అంటే ఈ యొక్క మొత్తంగా అల్లు అర్జున్ సంబంధించి అక్కడ రావడం వల్ల ఇదంతా జరిగింది. తొక్కిసలాట వల్ల రేవతి చనిపోయింది అనేది పోలీసుల వాదన. వేరే ఇక్కడికి వచ్చేసరికి ఇటు అల్లు అర్జున్ కావచ్చు, అదేవిధంగా సంధ్యా థియేటర్ కావచ్చు, పుష్ప టీం సభ్యులు చెప్తున్నది ఏంటంటే మేము పూర్తి స్థాయిలో ముందుగానే ప్రభుత్వానికి కావచ్చు, పోలీసులకు కావచ్చు అన్ని రకాలుగా పర్మిషన్ తీసుకున్నాము. నిబంధనల ప్రకారమే మేము బెనిఫిట్ షో చేశాము. కాకపోతే ఊహించిన దానికన్నా ఎక్కువ క్రౌడ్ వచ్చారు. అక్కడ కొంతమంది అభిమానులు అత్యుత్సాహం కావచ్చు, మొదటిసారి వెంటనే బెనిఫిట్ షో ఫస్ట్ టైం మేమే చూడాలని ఒక ఆతృత కొంత పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మహిళ అక్కడ ఉండి ఊపిరాడక చనిపోయింది తప్ప, ఈ దురదృష్టవస్తు ఘటన తప్ప ఇది కావాల్సుకొని వాంటెడ్ గా ఎవరో ప్రేరేపించింది కాదు, అంతకు మించి కావాల్సుకొని చేసిన ఘటన కాదని చెప్పేసి ఇటు వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం బెనిఫిట్ షోకి అనుమతి తీసుకోలేదు. ఇంత పెద్ద అభిమానులు వస్తారు, ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారు, అల్లు అర్జున్ లాంటి దారిలో ఒకరు వస్తున్నట్టు కనీసం మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మేము భద్రతా పరంగా కొన్ని చర్యలు తీసుకునే వాళ్ళం అని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్నారు. ఈ రెండు కోణంలో భాగంగా ఈ కేసు కొంత నుంచి నడుస్తా ఉంది. ఒక గాంధీలో వైద్య పరీక్షలు అయిపోయాయి, తర్వాత ఇప్పుడు నాంపల్లి కోర్టుకి షిఫ్ట్ అయింది. నాంపల్లి కోర్టు నుంచి నెక్స్ట్ చెంచల్ కూడా షిఫ్ట్ అయిన క్రమంలో ఒక్కసారిగా భాస్కర్ వచ్చేసి తాను కేసును విత్డ్రా చేసుకుంటాను అని చెప్పడం మాత్రం ఇప్పుడు కొంత కొత్త ట్విస్ట్ అని చెప్పవచ్చు. దీని తర్వాత ఎటువంటి చర్యలు ఉన్నాయి, ఇప్పటికీ హైకోర్టు కూడా వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఓ బాధితుడే తాను కేసు విత్డ్రా చేసుకుంటున్న సందర్భంలో అల్లు అర్జున్ సంబంధించి జైలు వెళ్తాడా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఇప్పుడున్న పరిస్థితి ఆల్రెడీ పోలీసులు మాత్రం సెంటర్ కూడా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఒక జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు భాస్కర్ కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఏం జరుగుతుందో మాత్రం కొద్ది ఆసక్తికరంగా ఉంది, వేచి చూడాలి.